వివాదాస్పదంగా మారిన దేవుడా సినిమా టీజర్. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా దేవుడా సినిమాను చిత్రీకరించిన డైరెక్టర్ సాయిరామ్ దాసరిపై ఈ నెల 3వ తారీఖున నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో బజరంగ్ దళ్ కార్యకర్త ఉడత నవీన్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న నేరేడ్మెట్ పోలీసులు డైరెక్టర్ సాయిరామ్ దాసరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఎస్ఓటీ పోలీసుల సహాయంతో దేవుడా సినిమా డైరెక్టర్ సాయిరామ్ దాసరిని అదుపులోకి తీసుకుని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. జనవరి 4th నాడు ఇందులో క్రైమ్ నెంబర్ 10/2017 మనకి నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ అందులో ఒక అతను కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు నవీన్ అని చెప్పేసి మనకి బజరంగ్ దళ్. అందులో ఏంటంటే యూట్యూబ్లోని దేవుడా అనే సినిమా ఒకటి ఈ మధ్య దేవుడా అనేసి ఒకటి ఉంది. అందులో ఎవరైతే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో దాని మీద టీజర్స్ అన్నీ కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు అందులో శివలింగం, ఆ శివలింగం మీద ఏమో సిగరెట్స్ వేయటం, లేకపోతే చెప్పులు వేయటం, ఇట్లాంటివన్నిటి కూడా ఒక సాంగ్లో చూపించాడు. చూపించిన తర్వాత దానికి రిలీజియన్ తాలూకు హిందూ రిలీజియన్ తాలూకు సెంటిమెంట్స్ అన్ని హట్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా ఏంటంటే మనకి మనం వాళ్ళిద్దరిని కూడా మనం పట్టుకున్న ప్రయత్నంలో ముందు మనకి డైరెక్టర్ అయితే మనకి ఫిల్మ్ నగర్ దాంట్లో అక్కడ దొరికాడు అతను ఆఫీస్ దగ్గర. అతని పేరు దాసరి సాయిరామ్ అని చెప్పి అతను డైరెక్టర్. లేకపోతే ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో హరికుమార్ రెడ్డి అని చెప్పేసి అతను ఇంకా మనకి ఇంకా దొరకలేదు. అతని గురించి కూడా వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్. అదొకటి. దీనికి సంబంధించిన మన ఎస్ఓటీ పోలీసులు, మన రాచకొండ ఎస్ఓటీ పోలీసుల ఆధ్వర్యంలో మన ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నరసింహరావు గారు, అట్లాగే మన నేరేడ్మెట్ పోలీసు వాళ్ళు, అట్లాగే ఎస్ఓటీ ఆంజనేయులు ఎస్ఐ వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం అందరూ కూడా టోటల్గా దీని మీద ఎఫర్ట్స్ పెట్టారు. గత ఆల్మోస్ట్ ఒక 10 to 15 days దగ్గర నుంచి అతని గురించే తిరుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన తర్వాత మన సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉందో రాచకొండ సైబర్ క్రైమ్స్ వింగ్ కూడా యూట్యూబ్ అంటే అది మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. అది దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టారు. 3-4 సార్లు వాళ్ళకి రిమైండర్ ఇచ్చి అంతా చేసిన తర్వాత మన సిపి గారు కూడా దానిలో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ యూట్యూబ్లో కూడా ఆ టీజర్స్ అనేది కూడా డిలీట్ చేయడం జరిగింది. జై శ్రీరామ్. ఈ నెల 3వ తారీఖు నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో దేవుడా టీజర్ యూట్యూబ్లో చూసి మా మనోభావాలు దెబ్బతిని చాలా బాధపడి ఏం చేయాలో అర్థం కాక పోలీస్ వాళ్ళని సంప్రదించి నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో సాయిరామ్ దాసరి హరిలపై కేసు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీస్ వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళని అరెస్ట్ చేశారని తెలిసింది. ఈరోజు రిమాండ్ కూడా పంపించారంట. సాయిరామ్ దాసరి మరియు ప్రొడ్యూసర్ హరి లాంటి ఇండస్ట్రీలో ఉన్న దర్శకులకు, నిర్మాతలకు ఇదే హెచ్చరిక. ఇకనైనా తెలుసుకోండి, చట్టం అందరికీ పనిచేస్తుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. పుట్టి హిందూ మతమని కాదు నేను మాట్లాడేది. మన భారతదేశంలో ఉన్న అన్ని మతాలని కూడా గౌరవించి సినిమా వాళ్ళు అదే రకంగా సినిమాలు తీయాలి. కానీ ఏదైనా ఒక మతాన్ని, దేవీ దేవతలను కించపరుస్తూ సినిమాలు తీసే వాళ్ళకు ఇది సాయిరామ్ దాసరికి జరిగిన ఈ విషయం చెంపపెట్టుగా మారాలి. ఇకనైనా దర్శకులు, నిర్మాతలు మారండి. మీరు డబ్బులు సంపాదించుకోవాలంటే మా దేవీ దేవతల్ని, మా హిందూ మతాన్ని, మా సంస్కృతిని, సాంప్రదాయాన్ని మీరు ఇబ్బంది పెట్టి మీరు సంపాదించుకుందాం అనుకుంటే అది తప్పు. అది తప్పు అని ఈరోజు రుజువైంది. ఇదే రకంగా ఇక మీదట నిర్మించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు నిర్మించండి. మీరు సంపాదించండి, మాకు వినోదాన్ని అందించండి. మేము డబ్బులు పెట్టి సినిమాలు చేస్తాం, మిమ్మల్ని పెంచి పోషిస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మా మనోభావాలు దెబ్బ తీసి మీరు సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకోవాలని మాత్రం ఖబర్దార్. బజరంగ్ దళ్ హెచ్చరిస్తుంది. ఏదైనా సరే మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయంగానే, ధర్మంగానే మేము పనిచేస్తాం. జై శ్రీరామ్.